When life gives you tangerines. It's a romantic drama. నాకైతే ఇట్స్ అన్ ఎమోషనల్ మాస్టర్ పీస్ అనిపించింది. డెఫినెట్లీ ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ షో ఆఫ్ 2025. 2 weeks బ్యాక్ అనుకోకుండా ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేశా. ఒక ఎపిసోడ్ చూసి మిగిలినవి తర్వాత చూద్దాం అనుకున్నా, బట్ అలా చేయలేకపోయా. ఫస్ట్ ఎపిసోడ్తో పాటు బ్యాక్ టు బ్యాక్ 4 ఎపిసోడ్స్ చూసేసా. అంతలా కనెక్ట్ అయిపోయా ఈ వెబ్ సిరీస్కి. ఆ తర్వాత మెల్లగా ఎపిసోడ్స్ అన్నీ చూసేసా. ఈ వెబ్ సిరీస్ పైన నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఒక మోటివేషన్ వస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ముందుగా ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలి అంటే ఈ స్టోరీ 1950s స్టార్ట్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ మెయిన్లీ ఏసన్ అండ్ గ్వాన్సిక్ అనే క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. చైల్డ్హుడ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వాళ్ళ జర్నీ, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్, హ్యాపీ మూమెంట్స్ అండ్ సాడ్ మూమెంట్స్ అన్నింటినీ ఈ వెబ్ సిరీస్ త్రూ డిస్ప్లే చేశారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామా అండి. నరేషన్ వాస్ వెరీ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. టోటల్ 16 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. అయితే ఎపిసోడ్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనం ఈ వెబ్ సిరీస్తో అండ్ ఈ వెబ్ సిరీస్లో ఉండే క్యారెక్టర్స్తో మెల్లమెల్లగా కంప్లీట్గా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది ఈ వెబ్ సిరీస్ నరేషన్. It's a very normal story narrated in a pretty normal way, but in a beautiful and emotional manner. Writings and character developments are very good in this web series. ఈ వెబ్ సిరీస్లో ఉండే ప్రతి క్యారెక్టర్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. మనం చాలా వరకు ఆ క్యారెక్టర్కి అండ్ ఆ క్యారెక్టర్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్కి రిలేట్ అవుతాం. మనం ఆ క్యారెక్టర్స్ పెయిన్ని ఫీల్ అవుతాం, వాళ్ళ హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకుంటాం, వాళ్ళ లాస్కి డల్ అవుతాం. అంతలా మనం ఆ క్యారెక్టర్స్ అండ్ ఆ సిచ్యువేషన్స్కి కనెక్ట్ అయిపోతాం. మనం బాగా ఎమోషనల్ అయిపోయే సీన్స్ చాలా ఉంటాయి ఈ వెబ్ సిరీస్లో. మేబీ నేను కొంచెం ఎగ్జాగరేట్ అవుతున్నా అని మీకు అనిపించవచ్చు, బట్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్ వైల్ వాచింగ్ దిస్ వెబ్ సిరీస్. ఇక పర్ఫార్మెన్సెస్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లే. ఎవ్రీవన్ డిడ్ ఏ సింపుల్ ఎట్ గ్రేట్ జాబ్. ఈ వెబ్ సిరీస్ అందరికీ నచ్చాలని లేదు. చాలామందికి ఈ వెబ్ సిరీస్ బోరింగ్గా అనిపించవచ్చు. యాక్షన్ వెబ్ సిరీస్ అండ్ ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళకి ఈ ఎమోషనల్ డ్రామా అంతగా నచ్చకపోవచ్చు. బట్ ఎమోషనల్ డ్రామాస్ని ఇష్టపడే వాళ్ళకైతే ఇది ఒక మస్ట్ వాచ్ వెబ్ సిరీస్. అయినా ఎప్పుడు అవే యాక్షన్ డ్రామాస్ అండ్ థ్రిల్లర్స్ ఏం చూస్తారు చెప్పండి? అప్పుడప్పుడు ఇలాంటి బ్యూటిఫుల్ హ్యూమన్ ఎమోషన్స్ ఉండే డ్రామా కూడా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఈ వెబ్ సిరీస్ని ట్రై చేయాలి అనుకుంటే మీకు బాగా నచ్చిన ఫ్యామిలీ మెంబర్స్తో ఆర్ మీకు బాగా నచ్చిన వాళ్ళతో ఈ వెబ్ సిరీస్ని చూడండి. మీరు చాలా ఎమోషనల్ అయిపోతారు. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఇది ఒక లిమిటెడ్ వెబ్ సిరీస్. సో సీజన్ 1 స్టోరీ సీజన్ 1తోనే ఎండ్ అవుతుంది. గివ్ ఇట్ ఏ ట్రై. డెఫినెట్లీ ఒక మంచి వెబ్ సిరీస్ని చూసాం అన్న ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఈ వెబ్ సిరీస్ పైన మీ ఒపీనియన్ని కమెంట్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్. టేక్ కేర్. బాయ్.